హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేక్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్లో నేను చాలా రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ అయితే మీకు నేర్పించడం జరిగింది. కుల్ఫీ కూడా నేర్పించాను. అలాగే హెల్దీ ఐస్ క్రీమ్ రెసిపీ కూడా నేర్పించాను. ఈరోజు నేను చూపిస్తున్న ఈ పాప్సికల్ రెసిపీ అయితే సూపర్ ఈజీ. పిల్లలైతే చాలా బాగా చేసేస్తారు. అందుకే ఈరోజు నేను చూపిస్తున్న ఈ రెసిపీని పిల్లల చేత చేయించండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఈ పాప్సికల్ తయారు చేస్తున్నామని. తర్వాత ఒక సమ్మర్ యాక్టివిటీ లాగా మీరు చేయించిన వాళ్ళు కూడా అవుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి. ముందుగా మనం ఆరెంజెస్ తీసుకోవాలి. నేనైతే ఇటువంటి ఆరెంజెస్ని తీసుకున్నాను. మీకు ఇలాంటివి దొరకకపోతే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అలాంటివైనా సరే తీసుకోవచ్చు. మనకి కావాల్సింది ఆరెంజ్ ఫ్లేవర్ అన్నది కావాలన్నమాట. ఇలా ఒక ఆరెంజ్ తీసుకొని ముక్కలు చేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఇలా పిండేసుకోండి. ఇప్పుడు నేను రెండవ భాగాన్ని కూడా ఈ విధంగా పిండుకుంటున్నాను. మీ దగ్గర మిషన్ ఉందనుకోండి, దాంట్లో అయినా సరే చేసుకోవచ్చు. నేను ఇలా చేత్తో చేస్తున్నాను. ఫ్లేవర్ రావాలి అంటే ఒరిజినల్గా ఉన్న ఆరెంజ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అందుకే నేను ఆరెంజ్ ఫ్లేవర్ని కరెక్ట్గా తీసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆ పడిన పిక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసేయండి, అవి రాకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఇంకా ఆన్ చేయలేదు నేను. నార్మల్గా ఫస్ట్ నేను కొలత అంతా వేసుకుంటున్నాను. ఆ కొలత చూడండి. ఎగ్జాక్ట్గా మీరు 2 కప్పులు నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ అంటే మనం ఏదైతే తాగుతామో ఆ వాటర్ 2 కప్పులు. నేను మొత్తం కొలత అంతా పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోండి. ఎవరికైతే పంచదార మాకు యాడ్ చేసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే మటుకు వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, పటికీ బెల్లం ఉంటుంది కదా, దానిని బాగా మిక్సీలో వేసి పొడిలాగా చేసుకొని దాన్నైనా సరే సేమ్ మెజరింగే యాడ్ చేసుకోవచ్చు. అంటే షుగర్ ఎంత తీసుకున్నారో అంతే పటికీ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. దాంట్లోని కొద్దిగా వాటర్ని వేసుకొని డైల్యూట్ చేసి అప్పుడు మీరు వాటర్లో వేయండి. ఇలా డైల్యూట్ చేస్తే ఈజీగా మిక్స్ అయిపోతుంది. లేదు అనుకోండి, డైరెక్ట్గా మనం కార్న్ఫ్లోర్నే వేసేస్తే అది ఉండల్లాగా అయిపోతుంది అనమాట. అందుకోసమే ఇలా డైల్యూట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఏమీ బాగా పొంగులేం వచ్చేయక్కర్లేదు, మొత్తం అంతా కలిస్తే చాలన్నమాట. కొద్దిగా వేడవుతున్నప్పుడే మనకు తెలుస్తుంది అంతా మిక్స్ అయిపోయింది. అంటే ఆ షుగర్ వేసాం కదా, అది బాగా మనకి మిక్స్ అయిపోతే మనకి ఎలా ఉంటుంది, పంచదార కరిగిపోయింది అని చెప్పి మనం అనుకుంటాం కదా. సో అలా అయితే చాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ జ్యూస్ని యాడ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టుగా ఒక్కసారి కలపండి. ఆరెంజ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. కొద్దిగా కలర్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగా కనబడుతుంది అనమాట పిల్లలకి. మీకు వద్దు అంటే కూడా మానేయచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఇలా మ్యాజిక్ కంపెనీ వాళ్ళది ఆరెంజ్ కలర్ని యాడ్ చేశాను. మీ దగ్గర ఆరెంజ్ ఎసెన్స్ ఉందనుకోండి, దాన్నైనా సరే ఒక 2 డ్రాప్లు యాడ్ చేసుకోవచ్చు. ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనం వేసిన ఆరెంజ్ పండు యొక్క ఫ్లేవరే సరిపోతుందనమాట. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకు దించి బాగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. ఇలా కొద్దిసేపు కలుపుతూ ఉండగా అది బాగా చల్లారిపోతుంది. ఇక్కడ చూడండి, కలర్ కొద్దిగా మారినట్టుగా ఉంది కదా, అది చల్లారిన తర్వాత వచ్చిన కలర్ కాదు. మా అబ్బాయికి ఇంకా కొద్దిగా కలర్ ఉంటే బాగుంటుంది అని అన్నాడు కాబట్టి ఇంకొక 2 డ్రాప్లు ఎక్స్ట్రా యాడ్ చేశాను. అందుకే ఆ కలర్ అన్నది కొద్దిగా మారింది, అంతే. ఇప్పుడు ఇలా పాప్సికల్ మౌల్డ్స్ అని చెప్పి మనకు దొరుకుతాయి. మీ దగ్గర ఇవి లేవనుకోండి, నార్మల్గా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న గ్లాసుల్లో అయినా సరే మీరు వేసుకోవచ్చు. లేదు అంటే కుల్ఫీ మౌల్డ్స్ ఉన్నాయా, దాంట్లో అయినా సరే వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ అని చెప్పి దొరుకుతాయి, వాటిని మధ్యలో పెట్టేయండి. అంతే, ఈజీగా మనకి పాప్సికల్స్ అనేవి రెడీ అయిపోతాయి. మన దగ్గర ఇవే ఉండాలి అని చెప్పి అసలు రూల్ అయితే లేదు. మనం ఏ ఫామ్లో అయినా సరే తయారు చేసుకోవచ్చు. కట్ చేసుకొని తినలేం, కానీ ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ని లోపల పెట్టి దాన్ని పాప్సికల్స్ లాగా చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా మనం ఈ పాప్సికల్ని తయారు చేసుకోవచ్చు.
యాడ్ చేసింది ఒక 2 కప్పుల నీళ్ళు, ఒక ఆరెంజ్ పండు యొక్క జ్యూసు, తర్వాత కొద్దిగా ఇది సెట్టింగ్ అవ్వడానికి కార్న్‌ఫ్లోర్, స్వీట్‌నెస్ కోసం కొద్దిగా షుగర్‌ని యాడ్ చేసాం. అంతే. మీకు ఈ మిశ్రమం అంతా నేను వేస్తున్న పాప్సికల్స్‌కి మీకు మినిమమ్ 8-9 దాకా వస్తాయన్నమాట. అంటే సైజుని బట్టి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. నాకైతే యారు వెయ్యగా ఇంకొక 3 చిన్న చిన్న గ్లాసుల్లో కూడా వేసానన్నమాట. ఇప్పుడు వాళ్ళిచ్చిన ఇలా క్యాప్స్ అన్నీ కూడా పెట్టేసి క్లోజ్ చేసేయండి. అంతే. దీనిని మనం ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేయాలి. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా మీ ఫ్రిడ్జ్‌ని హైలో పెట్టుకోవాలి. కొంతమంది ఫ్రిడ్జ్ సెట్టింగ్స్ అన్నవి లోలోనే ఉంచుకొని ఐస్ క్రీమ్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఐస్ క్రీమ్ ఎప్పుడైనా సరే హైలో పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మనం ఎప్పుడూ కూడా నార్మల్ ఫ్రిడ్జ్ రూపంలోనే ఉంచుకుంటాం కాబట్టి అంత ఐస్ అవసరం లేదు అనుకుంటాం. కానీ ఒక్క ఐస్ క్రీమ్ చేస్తున్నప్పుడు మటుకు కొద్దిగా హైలో పెట్టుకోండి. అస్తమాను డోర్లు ఓపెన్ చేసి అయిందా లేదా అని చూడకండి. మినిమం ఈ సెట్టింగ్ అవ్వడానికి మీకు 10 గంటలైనా పట్టొచ్చు, 8 గంటలైనా పట్టొచ్చు. అందుకే మీరు సాయంత్రం పూట చేశారనుకోండి, మార్నింగ్ కల్లా ఇవి సెట్ అయిపోతే మనం అస్తమాను డోర్లు ఓపెన్ చేసి చూడవలసిన అవసరం కూడా ఉండదు. నేను ఓవర్ నైట్ అంతా పెట్టేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయిందో పాప్సికల్స్. చాలా ఈజీగా కూడా బయటకు వచ్చేస్తాయి. చూస్తున్నారా? సూపర్ ఈజీ. మనం చాలా తక్కువ టైంలోనే, చాలా తక్కువ అమౌంట్‌తోనే ఈ పాప్సికల్స్ అనేవి తయారు చేయొచ్చు. పిల్లలకైతే సూపర్‌గా భలే హ్యాపీ అయిపోతారు. ఈ సమ్మర్‌లో మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి పెడుతూ ఉండండి. బయటన అసలు ఏమి కొనకండి. పిల్లల హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెబుతున్నాను. మీకు మరీ చెబుతున్నాను. కలర్ వద్దు అనుకుంటే అసలు వేయొద్దు. సరేనా? నా పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి నేను వేశాను. మీ పిల్లలు చిన్నవాళ్ళైతే అసలు వాడకండి. ఎందుకంటే చాలామందికి కలర్ అంటే ఇష్టపడలేదు కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేసేయండి. సరేనా? ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి. తర్వాత వీలైతే ఒక కామెంట్ కూడా చేసి తెలియచెప్పగలరు మీ ఉద్దేశాన్ని. ఇంకా ఏమేమి రెసిపీస్ మన ఛానల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా కిందన కామెంట్ చేయండి. వీలు కుదిరితే ఆ రెసిపీస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మన ఛానల్ చాలామంది చిన్నపిల్లలు చూస్తున్నారండి. ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు. నేను చాలా హ్యాపీ అయిపోతున్నాను. ఇంత చిన్న ఏజ్లోనే వాళ్ళకి బేకింగ్ మీద ఇంత ఇంట్రెస్ట్ వస్తున్నందుకు. మీ అందరూ కూడా మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీలు కుదిరితే మీరు తయారు చేసిన కేక్ ఫొటోస్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి పంపించండి. మన ఛానల్లో చాలా రకాలైన మిల్లెట్స్తో కూడా నేను రెసిపీస్ నేర్పించాను. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి తెలియకపోతే ఒక్కసారి ప్లేలిస్ట్లో చూడండి. నేను ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ చేసి ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు పెట్టున్నాను. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు నచ్చిన రెసిపీని ట్రై చేయొచ్చు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.